నమస్కారం RR6 న్యూస్ కు స్వాగతం. మనుబోలు కోదండరామాపురం నూతనంగా నిర్మించబోతున్న ఎన్టీఆర్ విగ్రహాల నిర్మాణం వద్ద సాని వెంకటరమణయ్య ఆధ్వర్యంలో శివుడు రాజాగౌడ్ పర్యవేక్షణలో చిరస్మరణీయుడు ఎన్టీఆర్ దివంగత ముఖ్యమంత్రి మహానుభావుడు నందమూరి తారక రామారావు అని టీడీపీ నాయకులు ముంగర విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మనుబోలు ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముంగర విజయభాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగంగ కాలువ తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్దే అన్నారు. ఈ రోజు సాగు తాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు జీవిస్తున్నారు అంటే ఆయన పుణ్యమేనని అన్నారు. తెలుగు పేరు చెబితే మొదటగా గుర్తుకొచ్చేది ఎన్టీఆర్ అనే అన్నారు. వెంకటరమణయ్య మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ఎన్టీఆర్ వర్ధంతి జరుపుకోవడం అభినందనీయమన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారని అన్నారు. ముఖ్యంగా మనుబోలు మండలానికి తెలుగంగ కాలువ నిర్మాణం ఆయన పుణ్యమేనని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త కొనసాగిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, మనుబోలు నీటి సంఘం అధ్యక్షులు పచ్చిపాల రామిరెడ్డి, కల్కి వేణుగోపాల్ రెడ్డి, వేడిచెర్ల వెంకటరమణారెడ్డి, వెందోటి భాస్కర్ రెడ్డి, రాయపాటి కిరణ్, రావుల జితేంద్ర, బండి కట్టు రవీంద్ర, కోదండరామిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మానుగుంట సుధాకర్ రెడ్డి, శ్రీరామ్ శెట్టి మాలాద్రి, రమేష్ యాదవ్, దామోదర్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి ఎన్టీ రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆయన ఒక మహనీయుడు. రాముడిగా చూడాలన్న ఆయనే, కృష్ణుడిగా చూడాలన్న ఆయనే, దుర్యోధనుడిగా చూడాలన్న ఆయనే, అటువంటి కర్ణుడిగా కర్ణుడిగా చూడాలన్న ఆయనే, పేద సాదా అందరినీ కలుపుకొని ఈరోజు ఒక తెలుగు అంటే 2 రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాల కానించి ప్రతి దగ్గర ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా తెలుగువాడు అంటే ఎన్టీ రామారావు గుర్తొస్తాడు. ఆయన చేసిన సేవలు మరవలేనిటి. ఆయన తెలుగంగ ఆ రాజు తెలుగంగని దాన్ని స్థాపించి ఆ తెలుగంగ ద్వారా ఒక మనుబోలు మండలం కాదు, ఒక నాయుడుపేట కాదు, ఒక సూలూరుపేట కాదు, ఒక తిరుపతి కాదు, ఆఖరాకి చంద్రగిరి దాకా నీళ్లు పారించే ఘనత ఎన్టీ రామారావుకి దక్కింది. ఈరోజు తమిళనాడుకి సాగునీరు ఇస్తుంటే పైప్ లైన్ ద్వారా ఇవ్వాలనేది ఆ రోజుల్లో ప్రతిపాదించారు. అప్పుడు మహనీయుడు ఆయన కూడా నల్లపల్లి శ్రీనివాసరెడ్డి కూడా అయ్యా పైపు లైన్ గుండా నీళ్లు పోతే మన ఇతర మండలాలకి ఎవరికి పశువులకు కానీ పక్షులకు కానీ తాగేదానికి అవకాశం ఉండదు. కాబట్టి దాన్ని కాలువగా నిర్మిస్తే వరకు అన్ని మండలాల వాళ్ళకి ఇంకా చెన్నై వరకు అందరూ కూడా తాగుదానికి సాగుదానికి అన్నిటికీ ఉంటాయని చెప్పడం జరిగింది. అప్పుడు నల్లపల్లి శ్రీనివాసరెడ్డి మాటకి ఎన్టీ రామారావు విలువిచ్చి కాలువ సాయి కాలువ అని చెప్పి ఆయన పుట్టపర్తి సాయిబాబా గారు వాళ్ళ గ్రాంట్తో కాలువ నిర్మించారు. లైనింగ్ కానీ కాలువ కానీ అప్పటి నుంచి ఈ రోజుకి కూడా మొత్తం ఈ మన సగం జిల్లాకి నీళ్లు పారుతున్నాయి. చెన్నైకి పోయేది ఒక ఎత్తు అయితే మనందరికీ జీవనార్థం కూడా అదే. ఇలా పశువులు కానీ మనుషులు కానీ పక్షులు కానీ ప్రతి ఒక్కరి సురక్షితంగా మంచి నీళ్ళు తాగుతున్నాయంటే అది ఒక ఎన్టీ రామారావు పుణ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అందరూ ఈరోజు గుర్తుపెట్టుకున్న రోజు ఆయన ఉన్నాడు అనేది ఆయన వర్ధంతి అనుకోవట్లేదు. దీన్ని ఉన్నాడు ఎన్టీ రామారావు అంటే తెలుగు అంటే ఎన్టీ రామారావు తెలుగుతనాలు నేర్పింది ఆయన, తెలుగు భాషపై ఆశ ఆయన. కాబట్టి ఇవాళ అందరూ ఆయన తలంచి నమస్కరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడా నమస్కారం చేసి రోజు జనవరి 18 అంటేనే ఒక మహానుభావుని కోల్పోయినామని ఆంధ్ర రాష్ట్రం కాదు యావత్ భారతదేశం కూడా బాధపడిన రోజు 1996 జనవరి 18వ తేదీ ఆయన అకాలంగా చనిపోయినాడు. ఆ మహానుభావుడు కానీ బతికే కానీ ఉండుంటే ఇంకా 10 ఏళ్ళు భారతదేశ ప్రధానమంత్రి ఒక తెలుగోడు కీర్తి పతాకాన్ని ఎగరేసేవాడు. ఒక తాటిపైకి తెచ్చి గడగడలాడించిన కాంగ్రెస్ పార్టీలో ఆమె మోనార్కు ఇందిరాగాంధీని గడగడలాడించి 9 నెలల్లో పార్టీ స్థాపించి 200 సీట్లు సంపాదించిన ఏకైక వ్యక్తి ఇప్పటికి పుట్టలేదు ఆంధ్ర రాష్ట్రంలో. అటువంటి మహానుభావుడు మన నందమూరి తారక రామారావు గారు. మనకు ఏదైనా పెద్దోళ్ళు చెప్తే విన్నామే కానీ రాముడు ఇట్టుంటాడు, కృష్ణుడు ఇట్టుంటాడు, ఘటోత్కచుడు ఇట్టుంటాడు,
లేదు రావణాసుడు ఇట్టుంటాడు, ఈ అన్నిటికీ ఈ విధమైన అవతారాలు చూపించిన ఏకైక వ్యక్తి ఇక పుట్టడు, పుట్టబోడు రామారావు లాంటి వాడు. కాబట్టి ఆయన చూపించిన చొరవ, అసలు మెయిన్ పేదోడు ఫస్ట్ బతికిందే ₹2 బియ్యం. ₹2 పథకం పెట్టింది ఏ ముఖ్యమంత్రికి ఆలోచన రాలేదు. ఆయన ఏం బతకతాడని అదిగాక తర్వాత ఎవ్వరు అంటే సంతానం లేనోళ్ళు భార్యాభర్తలు ఉంటే ఆ దినాల్లో ₹30 పెన్షన్ అంటే గొప్ప. ₹30 పెన్షన్ రాస్తే ఆ ₹30తో ఆ భార్యాభర్త ముసలివాడు బతికలేరు. ఇప్పుడు ₹1000 4,000 చేశారు అదే తెలుగుదేశం ప్రభుత్వంలో. అప్పుడు 30 కాడి నుంచి చంద్రబాబు 70 చేసి దాన్ని అట్లా చేసి ఇటు చేసి మన తెలుగుదేశం ప్రభుత్వం 4,000 చేసింది కనుక దీనికి అంతటికి మూల కారకుడు అంటే ఎన్టీఆర్ జోహార్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, అభిమానులకి అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రుల ఆరాధ్య దైవం తెలుగువారు ప్రపంచంలో నలుమూలలో ఎక్కడ ఉన్నా కూడా తెలుగువారి అందరి చేత అన్న అనిపించుకున్నటువంటి ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆయన 1983 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి, మరి ముఖ్యంగా మాలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వారందరూ కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత అయిందని ఆంధ్ర అంబేద్కర్ అని చెప్పి ఈ విధంగా ఆయన తెలియజేసుకుంటా ఉన్నాం ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా రాపూర్, అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి పంచాయతీ తాలూకా వ్యవస్థను తీసేసి మండలాలుగా ఏర్పాటు చేసి ఆ మండలాల్లో ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆ మండలాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలు విద్యార్థులు చదువుకునే దానికోసం హాస్టల్ని ఏర్పాటు చేయడం, హై స్కూల్ని ఏర్పాటు చేయడం, ఈ కరణాలని మున్సిపల్ చేసి విఆర్ఓలుగా చదువుకున్న వ్యక్తుల్ని తీసుకొచ్చేసి ఒక గ్రామ పరిపాలన వ్యవస్థని పూర్తిగా మార్చి 1983 ముందర ఎలా ఉండింది, 1983 తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ప్రజలందరూ బాగుపడడం జరిగిందని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అయినా కూడా ప్రపంచంలో నలుమూలలో ఎక్కడ ఏ తెలుగువాడు ఎక్కడున్నా కూడా వారి గుండెల్లో శాశ్వతంగా, అనగా తెలుగు గడ్డ, తెలుగు నేల, తెలుగు మాట్లాడే భాష అవి ఉన్నన్ని రోజులు తెలుగువారి ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన శాశ్వతంగా నిలిచిపోయి ఉంటాడని చెప్పి ఈ సభా మూలంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా విలేకరులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతికి మేమందరం కలిసి, మా నాయకులందరం కలిసి, తెలుగుదేశం పార్టీ నాయకులందరం కలిసి ఈరోజు వర్ధంతి చేసుకుంటున్నాము. ఎన్టీ రామారావు గారు మాకు ఆనకట్ట కట్టి, మట్టి ఆనకట్ట కట్టి, ఆసియా ఖండంలోనే అతి పెద్దదైనటువంటి ఆనకట్ట కట్టి మా మండలానికంతా ఈరోజు సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా పడుతుంది. అందరూ సుఖ సంతోషంతో సుభిక్షంతో అందరూ హాయిగా బ్రతుకుతున్నారు. ఆయన పెట్టిన భిక్ష వల్లనే మేము ఈనాడు హాయిగా బతుకుతున్నామని చెప్పి మనం చేసుకుంటున్నాం.